నల్లమల్ల ఈ పేరు వింటేనే ఒక ఆనందం, ఆవేదన, ఆప్యాయత గుర్తొస్తాయి. ఆ నల్లమల్ల అడవుల్లోంచి వెళుతుంటే అందమైన ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తే స్వేచ్ఛ జీవులం అనిపిస్తుంది. అలాంటిది ఆ నల్లమల్ల అడవుల్లో సాహస యాత్ర చేస్తే అందులోని మీరెంతగానో ఇష్టపడే శివలింగయ్యను చూసేందుకు అంటే గంతులేస్తారు కాబోలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ కూడా అదే. అంతేకాదు ఆ ప్రదేశానికి తెలంగాణ అమర్నాథ్గా కూడా పిలుస్తాము. కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, వాగులు, వంకలు, ఆప్యాయతో అలుముకునే పచ్చని పొదరిల్లు, నిష్కలమైన అడవి జంతువుల ప్రేమల మధ్యన విహరించే సాహస యాత్రే ఈ మన సలేశ్వరం లింగమయ్య యాత్ర. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు అడవి ప్రాంతం కొండకోనెల మధ్య వెలిసిన సలేశ్వరం లింగమయ్యను మొదటి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం ఉత్సాహంగా వడివడిగా కొండలను గుట్టలను దాటుతూ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయే వరకు వారి భారీ ఎత్తున భక్తులు లింగమయ్య దర్శనం కోసం పడిగాపులు పాడాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమల్ల అడవుల్లో సాలేశ్వరం లింగమయ్య దారి పొడవున హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు బిక్కరగా కేకలు వేస్తూ లింగమయ్య దర్శనానికి పరిగెడుతున్నారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏడాది చైత్రమాసం నిండు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు ఇష్టంగా కొలిచే శివయ్య క్షేత్రాలను దర్శించుకున్న ఆనవాయితీ అనాదిగా కొనసాగుతుంది. గతంలో వారం రోజులకు పైగా ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు రిజర్వ్ టైగర్ అటవీ శాఖ ఆంక్షలతో 3 రోజులకు కుందించడంతో ఒక్కసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. 2 కొండల మధ్యన ఇరుకైన దారిలో పాదయాత్రగా వెళుతూ అలసిన ప్రాణాలకు ఎత్తైన కొండ నుండి పారుతున్న జలపాతాన్ని తాకిన భక్తులకు తన బాధను మైమరుస్తూ ఆహ్లాదంలో వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం అంటూ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. అటవీ శాఖ పోలీసులు భక్తులకు ఇబ్బంది కలగకుండా 5 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, మొత్తం 270 మంది పోలీసులు సహకారంతో పాటు 100 మంది అటవీ శాఖ అధికారులు, మరో 150 మంది వాటిల్లర్లతో ట్రాఫిక్ నియంత్రణలో పాటు ప్లాస్టిక్ నియంత్రణ చేసేందుకు భక్తులకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ తమ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. భక్తులు కూడా పోలీస్ అటవీ శాఖ వారికి సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ వారు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
శని, ఆది, సోమవారం వరుసగా 3 రోజులు వీకెండ్ సెలవులు రావడంతో భక్తులు సలేశ్వరం జాతరకు మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. చైత్ర మాసం నిండు పౌర్ణమి శనివారం అర్ధరాత్రి పౌర్ణమి నేరుగా గుండములో పడుతున్న దృశ్యాలను చూసేందుకు భక్తులు మరింత ఆసక్తి చూపుతారు. ఆ అరుదైన సంఘటన కోసం లక్షలాది మంది జనం వస్తారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గత ఏడాది మాదిరిగానే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు తెలుపుతున్నారు.